హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే ఈ సీజన్‌లో కామన్‌గా దొరికే మునగాకు ఉంటుంది కదండీ! ఆ మునగాకుతో అయితే కారప్పొడి చేశాననమాట. ఇది టిఫిన్స్‌కి గానీ, రైస్‌కి గానీ బాగా సెట్ అవుద్దనమాట. చాలా అంటే చాలా హెల్తీ అయిన పొడి అనమాట ఇది. మునగాకు ఈ సీజన్‌లో కంపల్సరీగా చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ తీసుకోవాలండి. ఎందుకంటే మునగాకులో చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. మునగాకు డైజెషన్ సిస్టమ్ కానీ, లేదా కొలెస్ట్రాల్, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్‌లో పెట్టడం గానీ, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడం గానీ, లేదా ఇది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది గదా! సో, అలాంటి వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి మునగాకనేది. సో, ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ కదా! ఇమ్యూనిటీ పవర్ తక్కువేందంటే జలుబు, జ్వరాలు ఈ సీజన్‌లో వెంటనే అటాక్ అవుతాయన్నమాట. సో, అట్లా ఏం అటాక్ కాకుండా ఉండాలంటే ఇట్లా మునగాకు పొడి చేసుకొని, మునగాకు పొడే కాకుండా ఏదో ఒక రూపంలో మునగాకు అనేది తీసుకోవాలండి. అది ఫ్రై రూపంలో గానీ, లేదా మునగాకు పప్పు గానీ, అట్లా ఏదో ఒక రూపంలో అయితే మునగాకు అనేది తీసుకోవాలన్నమాట. వారానికి ఒక్కసారైనా సరే మునగాకైతే తినాలన్నమాట. సో, అప్పుడు ఈ సీజన్‌లో చేసే జలుబు, దగ్గుల నుంచయితే మనం రక్షణ పొందగలము. సో, ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పొడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చిందనమాట. ఇలా చేసి పెట్టుకొని రోజు టిఫిన్స్‌లో పిల్లలకు గానీ, పెద్దవాళ్ళు గానీ రోజు ఒక స్పూన్ తిన్నా సరిపోతుందండి. మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుందనమాట. అప్పుడు మనం జలుబు, దగ్గు ఇట్లా జ్వరాల నుంచయితే మనం ఈజీగా అయితే బయటపడగలం అనమాట. చాలా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నట్టే నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. చేసుకోవడం చాలా సింపుల్ అయితే. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామా? ముందుగా అయితే ఇందుకు కావాల్సినవి అయితే చూద్దామండి. ఇక్కడ 4, 5 రెమ్మలైతే కరివేపాకు అయితే తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి 15-20 వరకు ఎండుమిరపకాయలైతే తీసుకోవాలి. పొడి కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది. సో, అందువల్ల అయితే నేను ఎక్కువ ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలండి. పాయలు కదా! అది గెడ్డలంటారు కదా! 2 తీసుకున్నాననమాట. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ధనియాలొచ్చి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకైతే ధనియాలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ మినపప్పండి. మినపప్పు, పచ్చెనపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే మనం మునగాకండి. మునగాకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. ఇట్లా ఆరబెట్టుకొని పొడి లేకుండా తడి లేకుండా చూసుకోండి. మునగాకులు తడి అనేది ఉండకూడదండి. తడి అనేది ఉంటే పొడి అనేది సరిగా రాదనమాట. సో, అందువల్ల తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే సరిపోతుందండి. ఈ నూనె అయితే ఇంకా నూనె అయితే ఏమి వాడమండి. ఈ నూనె సరిపోతుందనమాట మొత్తం ఫ్రై చేసుకోవడానికి. ముందుగా అయితే ఇక్కడ నేను పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. ముందుగా అయితే పప్పులు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే అవి వేగడానికి లేట్ అవుతుంది కదా! సో, అందువల్ల అయితే ముందుగా అయితే మినపప్పు, పచ్చెనపప్పు అయితే వేసేసుకుంటున్నాననమాట. మంట మాత్రం లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ ఈ స్టేజ్‌లో పెట్టుకోవచ్చండి. అంటే ఈ పప్పులు అవి వేయించుకునేటప్పుడు మంటని మీడియం లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకూడదండి. ఇట్లా మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. పప్పులు దోరగా వేగాలండి. మనం పొడి మొత్తం పప్పులు విధానంలోనే ఉంటదనమాట. అందువల్ల దగ్గరుండి కలుపుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా కొంచెం చూసారు గదా! కొంచెం రెడ్డిష్ వచ్చాయి గదా! పప్పులన్నీ కొంచెం వేగాయనమాట. అంటే 50% వేగాయి. ఇలా వేగిన తర్వాత అయితే మనం ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలు అవి ముందుగా వేసేస్తే ఏందంటే ఇవి ముందుగా వేగిపోయి పప్పులు వేగవు. సో, అవి వేగే లోపల మనం ఉంచితే పప్పు ఇవి ధనియాలు మాడిపోతాయి. అందువల్ల అయితే పప్పులు వేయించుకొని తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలనమాట. చాలామంది పొడికి మెంతులు తీసుకోరండి. కానీ మెంతులు కూడా తీసుకోవడం వల్ల ఏందంటే ఆ టేస్ట్ బ్యాలెన్సింగ్ అనేది బాగుంటుందనమాట. పొడి టేస్ట్ అనేది బాగుంటది. మనం చింతపండు కూడా వేస్తాం గదా! సో, అందువల్ల 4 గింజలు మెంతులు వేసుకోవడం వల్ల అయితే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తదనమాట. మీరు ఎప్పుడైనా మెంతులు వేయకపోతే ఒకసారి మెంతులు వేసి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. ఇట్లా మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మీడియం టు లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఈవెన్‌గా అయితే వేయించుకోవాలండి.
చూసారు కదా, మొత్తం అయితే ఇలా వేగాయి అన్నమాట. దగ్గరుండి అయితే కలుపుకుంటూ ఉండాలండి. పక్కకు అటు వెళ్ళినా కూడా మాడిపోతాయి అన్నమాట. సో, దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటే పప్పు వేగే విధానంలో మన పొడి ఆధారపడి ఉంటుంది. ఇలా పప్పులు పూర్తిగా వేగిన తర్వాత అయితే మనం ఎండుమిరపకాయలు అయితే లాస్ట్‌లో వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఎండుమిరపకాయలు కొంచెం వేడి తగిలితే వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఎండుమిరపకాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, బాగా రెడ్డిష్‌గా కనిపిస్తున్నాయి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయండి. ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి. వేడి మీద అస్సలు పట్టకూడదండి, ముద్దగా వచ్చేస్తదనమాట. సో, అందువల్ల పప్పులన్నిటిని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం ముందుగా తీసుకు పెట్టుకున్నాం కదా మునగాకు, శుభ్రం చేసి మునగాకునైతే వేసుకోవాలండి. చూసారు కదా, మునగాకు పొడి పొడిగా ఉంది. ఇట్లా పొడి పొడిగా వచ్చేదాకా అయితే ఆరబెట్టుకోవాలండి. తడి మాత్రం ఎక్కడా ఉండకూడదండి. అదొక్కటి గమనించుకోండి, సరిపోతుంది. ఫ్యాన్ కింద ఆరబెట్టినా సరే ఆరిపోతుందండి. ఇలా మునగాకు వేసుకొని మనం ముందుగా కరివేపాకు తీసుకున్నాం కదా, 4, 5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఇమ్యూనిటీ పవర్కి చాలా మంచిది. అలాగే మన జుట్టు ఎదుగుదలకు కూడా చాలా మంచిది కదా. సో, కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్‌గా బాగుంటుంది. అలాగే మనకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చాలామంది ఉప్పు ఈ స్టేజ్‌లో వేయరండి, కానీ నేను వేస్తాను. ఉప్పు కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. పచ్చిదనం ఏమీ లేకుండా అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల బాగుంటుంది. అలాగే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మాత్రం మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదనమాట. లో ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఆకు అనేది క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆకు మాత్రం కలబెట్టుకుంటూనే ఉండాలండి. సిమ్‌లో పెట్టేసి గుమ్మగా అయిపోతే ఆకు అనేది అడుగంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో, అందుకని సిమ్‌లో పెట్టినా సరే మనం కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ వేసాం కదా, అందువల్ల కొంచెం ముద్దగా వచ్చిందండి. అదేం కాదండి, మనం ఫ్రై చేసే కొద్దీ పొడి పొడిగా వచ్చేస్తదనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది, ఉప్పు వేసేసాం కదా, ఉప్పు కరిగిపోద్దేమో అని. ఉప్పు ఏం కరిగిపోదండి. ఉప్పు కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆకు అనేది చాలా క్రిస్పీగా వచ్చేసింది. ఇట్లా క్రిస్పీగా ఆకు మనం చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడు దాకా అయితే సిమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక ఆకు చుంచి చూపిస్తాను. పొడి పొడిగా అయిపోయింది కదా. సో, ఇట్లా మునగాకు అనేది మొత్తం పొడి పొడిగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి మునగాకును కూడా బాగా చల్లారనివ్వాలండి. సాల్ట్ కూడా ఉంది, మీరు గమనిస్తే లోపల సాల్ట్ కూడా, కల్లుప్పు కూడా అట్లాగే ఉందన్నమాట. కల్లుప్పు ఏం కరగలేదండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు 2 పాయలు తీసుకున్నాం కదా, వాటిని ఇట్లా రెబ్బలుగా చించుకొని ఇట్లా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేయడం వల్ల అంటే పొడి అనేది మెత్తగా రాకుండా, వెల్లుల్లి రెబ్బలేసినప్పుడు మెత్తగా రాకుండా పొడి పొడిగా వస్తదనమాట. అందువల్ల వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేసుకుంటాము. అందులో ఇది కూడా పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసి తీసుకున్నామండి. పప్పులు కానించి ఆకు గాని, చింతపండు, సాల్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు ప్రతి ఒక్కటి ఫ్రై చేసిందే కాబట్టి పొడి అనేది చాలా రోజుల వరకైతే, చాలా నెలల వరకైతే నిలువుంటుందండి. స్మెల్ గూడా ఏమీ రాకుండా, టేస్ట్ పాడవకుండా, బూజు పట్టకుండా అయితే చాలా రోజుల వరకైతే ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టనవసరం లేదండి. బయటే నిలువుంటుందనమాట. మనం అన్నీ ఫ్రై చేసినవే తీసుకున్నాం గాబట్టి. ఇలా మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా పప్పులు, అవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీకైతే పట్టేసుకుందాము. ఈ పప్పులనైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి.
చూసారు కదా, ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా పొడి పొడికి ఎంత బాగా వచ్చిందో. ఇలా మెత్తగా పప్పులన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మునగాకు కూడా వేసుకుందామండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. చేత్తో అంటేనే మెత్తగా అయిపోతుంది కదా. సో ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయిన పొడి మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే పొడి అయితే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఓపికగా స్టవ్ కాడ నిలబెట్టుకొని చేసుకుంటే మనం ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా మునగాకు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఆకులు కూడా ఎక్కడ కనపడకుండా మెత్తగా మిక్సీ పట్టేసాం కదా. అది క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఇట్లా ఆకు అనేది కనపడకుండా మొత్తం మెత్తగా మిక్సీ అయిపోతుందనమాట. అదే ఆకు కానీ పచ్చిదనం అట్లాగే ఉంటే క్రిస్పీగా రాకపోతే ఆకులుగా పొడి కూడా ముద్దగా అయిపోద్ది. అదొక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టకూడదండి. జస్ట్ పల్స్ ఇచ్చి ఆపేయాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే పొడి ముద్దగా వచ్చేస్తుంది. సో ఈ పల్స్ ఇచ్చేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం జస్ట్ పల్స్ ఇచ్చి ఆపేస్తే సరిపోతుందండి. చూసాను చూసారు కదా, వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంది మన పొడి అనేది. కాకపోతే కొంచెం వేడి మీద ఉంది కాబట్టి స్పూన్ కతుక్కుంటుంది అనమాట. వేడి తగ్గిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొడినంతా ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. వెంటనే జార్లోకి తీసుకోకూడదండి. ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని వేడి తగ్గేదాకా చల్లారనివ్వాలండి. అంటే మిక్సీ పట్టాం కదా, పొడి అనేది వేడిగా ఉంటుంది. సో ఆ వేడి తగ్గేదాకా అయితే మనం ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత గ్లాస్ డబ్బాలో కానీ లేదా ఏదో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల వరకు 6 నెలల పైన నిల్వ ఉంటుందండి. చాలా హెల్దీ అయిన పొడి అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొడి అనమాట. సో తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.